ఇవాళ మనము ఏసీఎల్ అంటే ఏంటి, అసలు ఏసీఎల్స్ ఎందుకు వాడతారు, ఈ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అసలు ఎందుకు వచ్చింది, ఇట్లాంటివి నేర్చుకుందాము. కొంచెం ధ్యాస పెట్టాను, కొంచెం ఎక్కువ వద్దు, ఎందుకంటే నువ్వు డే టు డే లైఫ్లో వాడతావు. ఎగ్జామ్ టేకర్స్ ఎవరైతే RHCSA తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్స్ దీనిపైన కంపల్సరీ వస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా విను. ACLs allow fine-grained permissions for files and directories beyond the standard owner, group, other model. అంటే ఏంటి, నేను మొన్న నేర్పించిన దాంట్లో యూజర్ పర్మిషన్స్ అండ్ ఫైల్ పర్మిషన్స్ నేర్పించాను కదా. నేను లాంగ్ లిస్ట్ చేసి చూస్తే ఇప్పుడు కామన్ డైరెక్టరీకి ఇన్ని పర్మిషన్స్ ఉన్నాయి. డైరెక్టరీకి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, కేశంబుకి, గ్రూప్ ఎవరైతే వేరే గ్రూప్లు ఉన్నారో వాళ్ళకు కూడా ఫుల్ పర్మిషన్ ఉంది. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫుల్ పర్మిషన్ ఉంది. డే టు డే లైఫ్లో ఇది మంచి స్టాండర్డ్ ప్రాక్టీస్ కానే కాదు. నువ్వు యాజ్ అ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ అ లినక్స్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయాలి, ఒక్కొక్క ఫైల్ని, ఒక్కొక్క ఫోల్డర్ని ఎంత లాక్డౌన్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. ప్రతి ఫోల్డర్ నుంచి అన్ని పర్మిషన్స్ తీసేసి అవసరమైన వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. దట్ ఈస్ అ గుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్. సో అన్నిటికంటే ముందు నువ్వు ఏం చేస్తావు, 700 కూడా కాదు, 500 కానీ 70. ఈ కేసులో నేను 700 పెడుతున్నా, యూజువల్గా 500 పెడతారు. ఇప్పుడు నేను లాంగ్ లిస్ట్ చేసి చూస్తే అందరి దగ్గర నుంచి పర్మిషన్స్ వెళ్ళిపోయాయి. ఓన్లీ కేశంబుకి మాత్రమే, కేశంబు యూజర్, నేను లాగిన్ ఉన్నాను కదా, నేను రూట్ యూజర్ కదా, నాకు మాత్రమే అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి అని నేను చెప్తున్నాను. ఓకే, వేరే ఎవరైనా లాగిన్ అవ్వాలి కామన్ లోపలికి అన్నా కానీ కాలేరు. ఓకే, ఇది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు NTR లాగా లాగిన్ అయ్యాను చూడు, నేను కామన్ లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే పర్మిషన్ డినైడ్ వచ్చేసింది. అండర్స్టూడ్? నేను వాపస్ నా దాంట్లోకి లాగిన్ అయిపోతున్నాను. సో అట్లా కాకుండా ఇప్పుడు నేను ఎప్పుడైతే పర్మిషన్స్ ఇంత లాక్డౌన్ చేసేసాను, ఎవ్వరూ యాక్సెస్ చేయలేకపోతున్నారు, కానీ ఆ స్పెసిఫిక్ యూజర్ ఆర్ స్పెసిఫిక్ గ్రూప్కి నేను ఇవ్వాలనుకుంటున్నాను. నేను chmod యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, అందరూ అదర్స్, లైక్ నేను కాకుండా వేరే వాళ్ళందరూ, లేకపోతే నా గ్రూప్, కేశంబు గ్రూప్ కాకుండా వేరే అన్ని గ్రూప్స్కి పర్మిషన్ వెళ్ళిపోతుంది. అట్లా నాకు వద్దు. స్పెసిఫిక్ యూజర్ ఆర్ స్పెసిఫిక్ గ్రూప్ లైక్ NTR అనే స్పెసిఫిక్ యూజర్కి మాత్రమే నేను యాక్సెస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. NTR నీల్ అనే స్పెసిఫిక్ గ్రూప్కి మాత్రమే నేను యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్లా ఇవ్వడానికి నీకు ACL అనేది హెల్ప్ చేస్తుంది మామ. అదొకటి గుర్తుపెట్టుకో. ఏమేమి పర్మిషన్స్ ఇవ్వచ్చు, నార్మల్గా ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇవ్వచ్చు. ఎక్స్ట్రా నువ్వు X అని కూడా ఇవ్వచ్చు. ఈ క్యాపిటల్ X అంటే ఏంటి అని అంటే, గివ్ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఫర్ ఆల్ ద సబ్ డైరెక్టరీస్ ఇన్సైడ్ ద గివెన్ డైరెక్టరీ బట్ నో ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఆన్ ద ఫైల్స్. బై డిఫాల్ట్గా ఫైల్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉండవు కదా. నేను ఇక్కడ కామన్ డైరెక్టరీ లోపలికి వెళ్ళి చూస్తే, CD కామన్ లోపలికి వెళ్ళి చూస్తే, లాంగ్ లిస్ట్ చేసి చూస్తే, ఇక్కడ ఫైల్ అండ్ కొత్త ఫైల్ ఈ రెండు మాత్రమే ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. ఇక్కడ NTR2 ఇవన్నీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ కాదు కదా, ఇవి జస్ట్ రెగ్యులర్ ఫైల్స్. దానికి ఎందుకు ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ అవసరం లేదు కదా. ఓకే, ఈ X ఏం చేస్తుంది, నేను ఒకవేళ ఇక్కడ కొత్త డైరెక్టరీ అనేది క్రియేట్ చేశాను అనుకో, కొత్త డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు ఈ కొత్త డైరెక్టరీని యాక్సెస్ చెయ్యడానికి ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జిక్యూట్ పర్మిషన్ కావాలి కదా. లైక్ CD అంటే చేంజ్ డైరెక్టరీ ఇంటూ కొత్త డైరెక్టరీ అని నేను కమాండ్ ఇస్తే ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళడానికి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ కావాలి. కాబట్టి సబ్ డైరెక్టరీస్కి ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఇస్తుంది, ఫైల్స్కి ఇవ్వదు. ఒకవేళ ఆ ఫైల్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అయితే దానికి కూడా ఇస్తుంది అనమాట ఈ క్యాపిటల్ X అనేది. అది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే కమాండ్ అనేది చెక్ చేద్దాం. కమాండ్ ఏంటి, set facl -m అంటే ఏంటి, మాడిఫై చేయి మిత్రమా అని నువ్వు లినక్స్కి చెప్తున్నావు. U అంటే యూజరా, లేకపోతే ఇక్కడ నువ్వు G ఇస్తే గ్రూప్ అవుతుంది. యూజర్ నేమ్ ఎవరు, ఆ ఏ యూజర్కి ఇవ్వాలి, ఏ మహానుభావుడికి ఇవ్వాలనుకుంటున్నావు, ఏమేం పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నావు, ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్, ఇది నీ ఎంటైర్లీ నీ చాయిస్ అనమాట. ఓకే, ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూద్దాము. సో నీకు క్లియర్గా అర్థమవుతుంది మామ. నేనేం చేస్తాను, ఫస్ట్ క్లియర్ చేసేస్తాను, నా హోమ్ డైరెక్టరీకి అనేది వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, హోమ్ డైరెక్టరీలో ఉన్నాను కదా. నేను ఏం చెప్పాను కమాండ్, ఫస్ట్ అయితే లాంగ్ లిస్ట్ చేసి చూద్దాము. కామన్ డైరెక్టరీకి ఎవరికి యాక్సెస్ లేదు చూడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, set facl -m యూజర్ ఎవరు NTR, దాని తర్వాత ఏం పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, కామన్ అనే డైరెక్టరీకి ఇవ్వు అని నేను చెప్తున్నాను. కరెక్ట్. ఇప్పుడు నేను NTR లాగా లాగిన్ అయ్యి చూస్తే కామన్ డైరెక్టరీ లోపలికి వెళ్ళగలుగుతున్నాను. రైట్, అండర్స్టూడ్? అది మామ ACL అంటే. దాని తర్వాత ఎట్లా చెక్ చేయాలి అసలు ACL సెట్ అయ్యిందా లేదా అనేది ఎట్లా చెక్ చేస్తావు అంటే, లాంగ్ లిస్ట్ చేసి చూస్తావు. లాంగ్ లిస్ట్ చేసినప్పుడు నీకు అందులోపల ప్లస్ సైన్ కనిపించింది అని అంటే దెర్ ఈస్ అన్ ACL సెట్. ఒకటేం గుర్తుపెట్టుకోవాలి అంటే,
కొంచెం అడ్వాన్స్ టాపిక్, నువ్వు తెలుసుకోకపోయినా పర్లేదు, బట్ స్టిల్ నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎల్ఎస్ లాంగ్ లిస్ట్ కొట్టాను అనుకో, ఇక్కడ లాస్ట్లో ప్లస్ అనేది కనిపిస్తుంది కదా, ప్లస్ అని కనిపించినప్పుడు కామన్ డైరెక్టరీకి ఏమనుంది, దీనిపైన ఏసీఎల్ సెట్ అయిపోయింది అని ఉంది. కానీ నేను ఇందాక శంభులాగా లాగిన్ అయినప్పుడు గ్రూప్స్కి ఏమీ పర్మిషన్స్ ఇవ్వలేదు, కానీ ఎన్టీఆర్లో లాగిన్ అయ్యి చెక్ చేస్తున్నప్పుడు గ్రూప్స్కి మొత్తం పర్మిషన్ ఉన్నట్టు చూపిస్తుంది. చూడు ఎందుకు చూపిస్తుంది, బికాస్ దోస్ ఆర్ ద మాస్క్డ్ పర్మిషన్స్ ఆఫ్ ద గ్రూప్, దోస్ ఆర్ నాట్ ట్రూ. నువ్వు ఏదైతే చూస్తున్నావు దోస్ ఆర్ నాట్ ట్రూ. అందుకు నువ్వు ఏసీఎల్ సెట్ అయినప్పుడు ప్లస్ సింబల్ కనిపించిందంటే ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, యూజర్కి కరెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయి, అదర్స్కి కూడా కరెక్ట్ పర్మిషన్స్ ఉన్నాయి, బట్ గ్రూప్కి ఏదైతే కనిపిస్తుంది చూడు అవి మాస్క్డ్ పర్మిషన్స్ అని చెప్పి అర్థం చేసుకోవాలి నువ్వు. దీని తర్వాత ఏసీఎల్ లోపల 2 రకాలు ఉంటాయి, ఒకటి రికర్సివ్, ఒకటి డిఫాల్ట్. 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రికర్సివ్ అంటే ఏంటి, దీనికంటే ముందు కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఫోల్డర్ లోపల వేరే అన్ని ఫైల్స్ అన్నిటికీ అప్లికబుల్ అవ్వాలి అని అంటే అది రికర్సివ్. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ప్రాక్టికల్గా చేసి చూపించే ముందు నీకు ఫస్ట్ కమాండ్ అనేది చెప్తాను. కమాండ్ ఏం లేదు, మొత్తం కమాండ్ సేమ్, -R అని ఇస్తావు. -R అని ఇస్తే రికర్సివ్గా సెట్ చేయి మిత్రమా, నువ్వు లినక్స్కి చెప్తున్నావు అనమాట. ఇప్పుడు నేను క్లియర్గా చేసి చూపిస్తాను చూడు. సెట్ FACL ఫస్ట్ అయితే CD కామన్ లాంగ్ లిస్ట్ చేసి చూస్తే దేనికి లేదు చూడు. ఇప్పుడు నేను ఆ X కూడా చేసి చూపిస్తున్నాను చూడు. సెట్ FACL R -M, దాని తర్వాత యూజర్ ఎవరు NTR, దాని తర్వాత రీడ్ రైట్ X కామన్ అని ఇస్తాను, రైట్. నేను ఒక డైరెక్టరీ వెనకాలకి వెళ్ళాలి. R రైట్ కామన్ అని ఇచ్చేసాను అనుకో. ఇప్పుడు నేను లాంగ్ లిస్ట్ చేసి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కామన్ డైరెక్టరీకి సెట్ అయిపోయింది ACL. దాని తర్వాత కామన్ లోపలికి వెళ్ళి చూస్తే లాంగ్ లిస్ట్ చేసి చూస్తే అన్ని ఫైల్స్కి సెట్ అయింది చూడు, అన్ని ఫైల్స్కి సెట్ అయిపోయింది. కాకపోతే కొత్త డైరెక్టరీ అండ్ F1 ఫైల్కి నువ్వు గెట్ FACL చేసి చూస్తే, ఒకవేళ F1 అనే దానికి చూస్తే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ అనేది సెట్ అయింది చూడు. అదే నేను గెట్ FACL నార్మల్ ఫైల్కి చేసి చూశాను అనుకో, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేది లేదు చూడు. కామన్ ఫైల్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉండదు, సబ్ డైరెక్టరీస్ అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్కి ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది. అది X చేస్తుంది అండ్ ఆల్సో అది రికర్సివ్ అనమాట, రైట్. ఇప్పుడు నేను డిఫాల్ట్ అనేది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు రికర్సివ్తోని నీకు వచ్చిన చిక్ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ విత్ రికర్సివ్ ACL ఇట్ ఈస్ సెట్ టు ద సబ్ డైరెక్టరీ అండ్ ఫైల్స్ విచ్ ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్, ఆల్రెడీ ఉన్న ఫైల్స్కి. డిఫాల్ట్ అంటే ఏం చేస్తుంది అంటే, ఫ్యూచర్లో క్రియేట్ అయ్యే ఫైల్స్కి కూడా నాకు ACL అనేది సెట్ చేసి పెట్టు అని నేను చెప్తాను. కమాండ్ ఏంటి, సెట్ FACL నార్మలే, మళ్ళీ మాడిఫై నార్మలే, యూ కంటే ముందు D అని ఇస్తాను, అంటే డిఫాల్ట్. అదొక్కటి గుర్తుపెట్టుకో చాలు. ఇది నేను నీకు చూపించాను, నువ్వు చేసి చూడు, అప్పుడే నీకు ప్రాక్టీస్ అవుతుంది, రైట్. దీని తర్వాత ఫైనల్లీ డిలీటింగ్ ది ACL. చాలా బాగా ఇంకా డిలీట్ చేసేద్దాం, ఇంకా ACLs గురించి మనకు వద్దు అని అనుకుంటే. స్పెసిఫిక్ యూజర్కి నువ్వు డిలీట్ చెయ్యాలి అని అంటే -X అని ఇస్తావు. ఇక్కడ నేను CD వెనకాలకి వెళ్ళి వేరే మల్టిపుల్ యూజర్స్కి ఇందాక నేను ఏమి ఇచ్చాను, గెట్ FACL చేసి చూపిస్తాను. గెట్ FACL కామన్ అని ఇచ్చాను అనుకో, NTRకి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది. అదే సెట్ FACL రికర్సివ్ M యూజర్ ఏమి ఇస్తున్నాను, వేరే యూజర్కి ఓన్లీ రీడ్ పర్మిషన్స్ అనేది ఇస్తున్నాను. దాని తర్వాత కామన్ డైరెక్టరీకి ఇప్పుడు నేను గెట్ FACL కామన్ అని చూశాను అనుకో, ప్రభోస్ గారికి కూడా ఉంది కదా. ఇప్పుడు ఇద్దరు యూజర్స్ ఉన్నారు కదా మామ, ఒక్క యూజర్ని తీసేయాలి అని అంటే సెట్ FACL -X యూజర్ ప్రభోస్, ఫైల్ నేమ్ ఏంటి కామన్, రైట్. తీసేసాను అనుకో, ఇప్పుడు గెట్ FACL కామన్ అని కొట్టాను అనుకో, ఓన్లీ NTR గారికి మాత్రమే పర్మిషన్ ఉంది చూడు. అండర్స్టూడ్ విత్ మీ సోఫార్. ఇప్పుడు మొత్తం కామన్ డైరెక్టరీ లోపల ఎంతమంది యూజర్స్కి ACL అప్లైడ్ ఉంది అన్నీ తీసేయాలనుకో, సెట్ FACL ఒక కమాండ్ చూపిస్తాను, -B అని ఇస్తావు. -B అని ఇస్తాం. కానీ ఇక్కడ నేను రికర్సివ్ కూడా ముందు చేసి పెట్టాను కాబట్టి రికర్సివ్ -B -RB ఇచ్చాను కదా, కామన్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది చూడు. లాంగ్ లిస్ట్ చేసి చూపించాను, అన్ని ACLs వెళ్ళిపోయాయి. కామన్ డైరెక్టరీ లోపలికి వెళ్ళాను, లాంగ్ లిస్ట్ చేస్తే అన్ని ACLs వెళ్ళిపోయాయి చూడు. అది నీ ACL మామ. ఇవాళకి ఇంతే, దానికంటే నువ్వు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకు. ఇది ఒక్కటి ట్రై చేయి, డిఫాల్ట్ ACL మాత్రం నీది నువ్వు ట్రై చేయనమాట. నీకు పని చేస్తుందా లేదా కింద నా కామెంట్స్లో చెప్పు, సరేనా.